వెల్కమ్ టు మన ఇంటి వంటలు. పచ్చి కొబ్బరి, గుమ్మడి గింజలు రెండూ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ రెండూ కలిపి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, పచ్చిమిర్చి 10 కాయలు, ఉప్పు సరిపడినంత, చింతపండు కొంచెం, నూనె, తాలింపు కోసం తాలింపు గింజలు 1 స్పూను, ఎండుమిర్చి 4, వెల్లుల్లిపాయ 1, కరివేపాకు. దీనిని తయారు చేసే విధానం చూద్దాం. పచ్చి కొబ్బరిని అలాగే పచ్చిమిరపకాయల్ని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ముక్కలు చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి. తరువాత అదే పాన్లో గుమ్మడి గింజలు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. చివర్లో కొంచెం చింతపండు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించిన పచ్చిమిర్చి, గుమ్మడి గింజలు, 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. అవసరమైతే మధ్యలో కొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఉండేలా మిక్స్ చేయాలి. ఇప్పుడు పాన్లో 5-6 స్పూన్ల ఆయిల్ వేసి దానిలో తాలింపు గింజలు వేయాలి. తరువాత ఎండుమిర్చి, చితక్కొట్టిన వెల్లుల్లి వేయాలి. చివరిగా కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు తయారు చేసి ఉంచిన పచ్చి కొబ్బరి, గుమ్మడి గింజల పచ్చడిని ఈ తాలింపులో వేసి కలపాలి. అంతే, పచ్చి కొబ్బరి, గుమ్మడి గింజల పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్లో కూడా తినొచ్చు. ఎంతో ఆరోగ్యకరమైన పచ్చి కొబ్బరి, గుమ్మడి గింజల పచ్చడి ఎలా తయారు చేయాలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు, హోమ్ మేడ్ ఫుడ్స్, హెల్దీ అండ్ టేస్టీ.